నమస్తే అండి అందరికీ. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏంటి వీడియో స్టార్ట్ కాగానే కాలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అదేం లేదండి, కాళ్ళకి పసుపు పెట్టుకోవడం ఆనవాయితీ కదా, అందుకే ఫ్రెష్ అప్ అవ్వగానే నా కాళ్ళని అలంకరించేసా. అమ్మో, నేను కాళ్ళని అలంకరించడంలో పడి ముగ్గు పెట్టడమే మర్చిపోయాను. లక్ష్మీదేవి చూసిందో నన్ను అస్సలు క్షమించదు. అయినా నా ముగ్గు ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. ఇక తొందరగా మా ఇంటి గడపని కూడా కడిగి బొట్లు పెట్టేశా. ఇక తొందరగా పూజా పనులు మొదలుపెట్టాను. మన శాంతిగా పూజ చేసుకొని ముత్తైదులందరికీ ఇవ్వాల్సిన తాంబూలం రెడీ చేసుకున్నా. మా ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చింది. నా పూజ ఫలితమో లేదా దేవుడు కృపనో తెలియదు, కానీ ఆ వచ్చిన పెద్ద ఆవిడ వారం రోజుల క్రితమే ఆ కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకొని ఫస్ట్ మా ఇంటికే వచ్చిందంట. నాకు ఇంకా చాలా సంతోషం వేసింది. ఇక ఆ పెద్ద ఆవిడకి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి తన ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక మెల్లిమెల్లిగా అందరు ముత్తైదులు రావడం స్టార్ట్ అయ్యారు. ఇక రెండు రూపంలో నా ఇంటికి లక్ష్మీదేవి ఎలా వస్తుందో అని ఆలోచించుకుంటూ కూర్చుంటే మా ఇంటికి ఒక చిన్న పాప వచ్చింది. అందరు అంటారు కదా, చిన్నపిల్లలు దేవుడితో సమానమని. అందుకే ఆ బుజ్జి తల్లి కాళ్ళు పట్టుకొని కూడా నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అవును, మీకు అన్నీ చెప్పేసా కానీ భోజనం విషయం చెప్పలేదేంటి? మా అత్తయ్య గారు నేర్పించిన వంటలన్నీ చేశానండి. ప్రసాదంకి వచ్చేసి ఉడకపెట్టిన శనగలు, దద్దోజనం, పులిహోర, పరమాన్నం, ఇవి ప్రసాదం అనమాట. ఇంకా భోజనాలకి వచ్చేసి పాలకూర పప్పు, వంకాయ కూర, పప్పుచారు, బంగాళదుంప ఫ్రై అన్నీ ఉందండి. ఇంకా అందరికైతే వంటలు బాగా నచ్చాయి. వాళ్ళు నిజం చెప్పారో తెలియదు, అబద్ధం చెప్పారో తెలియదు, కానీ నిజంగా అయితే నా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది వంటలు అయితే. సరే అండి, ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ అమ్మవారు పాదాలు. ఇది మా ఇంట్లో సాంప్రదాయం అన్నమాట. బియ్యం పిండిలో కొన్ని నీళ్లు కలిపి చేతులతో వేస్తే ఇలా వస్తుంది. ఎప్పుడైనా అది కూడా మీకు చూపిస్తాను వీడియో చేసి, అంటే ఎలా చేస్తారో, ఎలా పెడతారో, ఎలా వేయాలో అది. ఇక ఈ సంవత్సరం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అయితే చాలా బాగా వైభవంగా జరిగిందండి. మా అత్తయ్య గారు నన్ను చాలా బాగా మెచ్చుకున్నారు నా పూజ చూసి. నేను చేసిన అలంకరణ పూజ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కమెంట్ కూడా పెట్టండి. మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తేనే నేను కొంచెం పైకి రాగలనండి. ఇంకా మీరందరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇంకోసారి అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.